బాలీవుడ్ నటి లోక్సభ ఎన్నికలలో విజయం సాధించిన కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరిన కంగనా విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్కు వెళ్తూ ఉండగా ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా నటి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని తెలుస్తుంది. కంగనా ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్లోని మండి సీట్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. తనపై జరిగిన దాడి ఘటనపై కంగనా స్పందించారు. తాను బాగానే ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన అనంతరం ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐఎస్ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో 100 రూపాయల కోసమే రైతులు కూర్చున్నారంటూ కంగనా మాట్లాడారు. ఆమె వెళ్ళి అక్కడ కూర్చోగలరా? కంగనా అలా మాట్లాడినప్పుడు మా అమ్మ కూడా నిరసనలో కూర్చున్నారు అని సదరు కానిస్టేబుల్ పేర్కొన్నారు.